హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓ కస్టమర్ అయితే బ్లౌజ్ కుట్టమనేసి ఇచ్చారండి. ఇక ఈ బ్లౌజ్ అయితే నేను ఈ కస్టమర్‌కి చాలా సార్లే కుట్టాను అండి. అసలు ఇక ఈ ఆది బ్లౌజ్ అయితే ఎప్పుడూ కూడా నా దగ్గరే ఉంటుంది. చూసారా, మడతలు కూడా విప్పలేదు, అలానే ఉంది. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే ముందుగా 2 మడతల మీద అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఆది బ్లౌజు బ్యాక్ యొక్క కప్పునైతే కొలుచుకోవాలి. సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఇది లూజ్ అయితే కరెక్ట్గానే సరిపోతుందండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేశాను లూజ్ కోసమని. తర్వాత బ్లౌజ్ యొక్క సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ అయితే చేశానండి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పొడవు కూడా ఎంత ఉందో టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా బ్యాక్ పార్ట్ యొక్క షేప్ బెల్ట్ అంటే నడుం పట్టి వేస్తాం కదండి, నడుం పట్టి వరకు కూడా ఇలా మార్కింగ్ అయితే అంటే ఒకసారి టేప్తోనైతే కొలుచుకోవాలండి. అలాగే నాకు 15 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపేసి 15 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. అలాగే బ్లౌజ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు అయితే ఉందండి. 11 ఇంచులతో ఇలా లెఫ్ట్ రైట్ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇలా మనకు ఎదురుగా ఉన్న సైడ్ కూడా సేమ్ బ్లౌజ్ మొత్తం పొడవు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచులతో పెట్టానండి. అలాగే షోల్డర్ దగ్గర నెక్ 2 ఇంచులతో పెట్టాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఉందండి. సేమ్ 2.5 ఇంచులతో అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక వచ్చేసి లూజు 6 ఇంచులు అయితే ఉందండి. ఇలా 6 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం చంక ఇలా రౌండ్ కోసం 1.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇలా స్కేల్ సహాయంతోనైతే డ్రా చేసుకోవాలి అండి. ఇలా నేను సైడ్కి డ్రా చేశాను. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా సేమ్ డ్రా అయితే చేసుకోవాలండి. నెక్ రౌండ్ కోసం 1 ఇంచుతోనైతే మార్కింగ్ చేశాను. చంక అనేది కర్వ్ రౌండ్ తీయడం కోసం స్కేల్ అండి. స్కేల్ లేకపోయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుందనేసి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. కొత్త వారైతే మనకి రౌండ్ రావడం కోసం ఇట్లాంటి స్కేల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనం నెక్ షోల్డర్ కలిపేసి ఎంత పెట్టామో సేమ్ ఆర్మ్ అంటే చంక డౌన్ చేసాం కదండి, సేమ్ అక్కడ కూడా సేమ్ అంతే అనేది రావాలి. అట్లా వస్తే బ్లౌజు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ మీద బుట్టలు రాకోకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. ఈ చిన్న టిప్ని అయితే ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసమని క్లాత్ని ఇలా 4 మడతలుగా అయితే వేసుకోవాలండి. సరి చేసుకోవాలండి, అంటే ఎగుడు దిగుడు లేకోకుండా చూసుకోవాలి. కస్టమరు ఒక 2 ఇంచులు పొడవు అయితే పెట్టమన్నారండి. 2 ఇంచులు పొడవు పెట్టమన్నారు. అలాగే మనం హెమ్మింగ్ చేయడానికి ఒక 1 ఇంచ్ అయితే పడుతుంది కదా అండి, అలా 3 ఇంచులతోనైతే నేను ఇలా ముందే ఎక్స్ట్రా అనేది పెట్టేశాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం సేమ్ హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో అంతే పొడవుతో మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కస్టమర్ 2 ఇంచులు పెట్టమన్నారు, 2 ఇంచులే పెట్టాను. అలాగే 1 ఇంచు మనకి అంటే హెమ్మింగ్ చేస్తాం కదా అండి, దానికోసం అనేసి పెట్టాను. అలా మొత్తం 3 ఇంచులతోనైతే వచ్చింది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 7 ఇంచులండి. అలాగే 7 ఇంచులతో మార్కింగ్ చేశాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులతో మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ మనం 2 ఇంచులతో మార్కింగ్ చేసి 2 ఇంచుల దగ్గర నుంచి మనం ఎక్కడైతే డౌన్ చేసామో అక్కడ వరకు ఇలా హ్యాండ్ షేప్ రౌండ్గా అయితే డ్రా చేసుకొని సెంటర్లో ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత 2 పొరల మీద ఇలా ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అనేది తీసుకోవాలండి. తీసిన తర్వాత చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేయడానికి 1 ఇంచ్ అని చెప్పాం కదండి, ఆ 1 ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చుకుంటే తర్వాత మనం హ్యాండ్ మలిసి కుట్టే టైంలో ఇబ్బంది లేకోకుండా ఎక్కువ తక్కువగా లేకుండా ఉంటుందనేసి చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే చేతులకు ఏమన్నా క్లాత్ ఏమన్నా జాయింట్ పడుతుందేమోనని చూసుకున్నాను. కొద్దిగా అయితే పడుతుందండి. కొద్దిగా చిన్న చిన్న పీసెస్ అయితే వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా, క్రాస్గానే వేసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ సాయంతో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే కట్ అంటే మార్కింగ్ అయితే చేసుకోవాలి ముందు.
ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ని తీసేయాలండి. తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ యొక్క ఉక్సుల పట్టీ వైపు ఉంటుంది కదండి, ఉక్సుల పట్టీ వైపు ఉండే పార్ట్ తోటి మనం ఇలా నెక్కుని అయితే చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా నెక్ అయితే అక్కడికి సరిపోయింది. ఒక పావించు పైకి ఎక్స్ట్రా పెట్టాలండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదండి. హెమ్మింగ్ చేసుకున్నప్పుడు మలుస్తాం కాబట్టి అక్కడ వరకు అయితే సరిపోతుంది. అలాగే ఉక్సుల పట్టీ యొక్క బారు కూడా చూసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా పొడవు ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ ప్రకారమే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం బార్ అనేది సరిపోయిందండి. ఇక్కడ కింద నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే 3 ఇంచెస్ అక్కడ మనం రౌండ్గా తీయడం కోసం 3 ఇంచులతో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చేసి మనం 1.5 ఇంచులు పైకి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఈ 3 ఇంచెస్ వరకు ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకుంటూ ఇటు చివరి వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం చంకకి లో చంక అనేది తీయాలి అండి, ఎందుకంటే హ్యాండ్స్కి తీస్తున్నాం కనుక ఇటు ఫ్రంట్ పార్ట్కి తీయాలండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, మనం ఫ్రంట్ పార్ట్గా తీసేది బ్యాక్ పార్ట్గా అనేది చూసుకొని అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్కే లో చంక అనేది తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ వేసుకుంటాం కదండి, ఆ డాట్స్ వేసుకోవడం కోసం అనేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఇవ్వకూడదండి, కొంచెం చిన్నగా ఇవ్వాలి. అలాగే ఉల్టా పల్టా తెలియడం కోసం మార్కింగ్ కూడా చేశాను. ఒకసారి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ సరిపోతుందో లేదో ఉక్సుల పట్టీ వైపు ఉండే పార్ట్తోనైతే చూసుకుందాము. అలాగే ఉక్సుల పట్టీ యొక్క బార్ కూడా సరిపోతుందండి. మనకు బ్లౌజ్కి కావాల్సిన మెయిన్ 3 పార్ట్స్ అయితే వచ్చాయండి. ఇక తర్వాత మనం బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేస్తాం కదండి, నడుం బెల్ట్ కోసం ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఇలా అంచుల వైపు ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇది కాజాల పట్టీ అండి. మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తాం కదండి, ఆ నెక్లో ఉండే క్లాత్ అయితే మనం కాజాల పట్టీ స్టిచ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. అలాగే అంచుల వైపు ఉండే క్లాత్ని నడుం బెల్ట్ కోసం యూజ్ చేసాం కదా, దానిలో క్లాత్ మనకి ఉక్సుల పట్టీకి అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకోవాలండి. షేప్ బెల్టుల కోసం క్లాత్ని 4 మడతలుగా అయితే వేసుకోవాలి. దీన్ని ఎలాగ చూసుకోవాలి అంటే కాజల పట్టీ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ది కాజల పట్టీ వైపు ఉండే పార్ట్తోని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే చాలా కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 2 షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకున్నానండి. సెంటర్లో ఇక్కడ జాయింట్ ఉంది, ఈ జాయింట్ని కట్ చేసుకుంటే 2 పీసెస్ అయితే రెడీ అయ్యాయి. ఇక ఇందులో షేప్ బెల్ట్ లోపల మనం క్లాత్ వేస్తాం కదండి, దానికోసం కూడా క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ముందుగా మనం బ్లౌజ్కి హెమ్మింగ్ చేయడానికి క్రాస్ ముక్కలు వేస్తాం కదండి, ముందు ఆ క్రాస్ ముక్కల్ని అయితే తీసుకుందాము. అన్నీ ఇక్కడ క్రాస్ ముక్కలు చాలా కనబడుతున్నాయి అనేసి ముందుగా వీటిని అయితే తీసేసుకుంటే లోపల షేప్ బెల్ట్కి ఈ క్లాత్ వేయాలా వేరే క్లాత్ వేసుకోవాలా అనేది అర్థమవుతుంది అనేసి ముందుగా నేను హెమ్మింగ్ చేయడానికి ఇలా మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. క్రాస్ ముక్కలు అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఇక తర్వాత మనం షేప్ బెల్ట్ లోపల క్లాత్ వేయాలి కదండి, క్లాత్ వేయటం కోసం ఇలా మనం అంటే దాని ఎంతైతే సరిపోతుందో అంత కొలత ప్రకారం అయితే తీసుకుందామండి. ఒకటైతే వచ్చింది, ఇంకొక దాన్ని కూడా ఈ మిగిలిన క్లాత్లో తీసుకుంటున్నాను. అంటే పూర్తిగా లేదు, కొంచెం సైడ్లో జాయింట్లు అనేవి పడతాయి. జాయింట్లు పడ్డా ఏం కాదండి, ఎందుకంటే ఇది షేప్ బెల్ట్ లోపల వేసేదే కదా. ఇది కస్టమరు మీటర్ ముక్కిచ్చారండి, వేరే క్లాత్ షేప్ బెల్ట్ లోపల వేయటం ఎందుకనేసి ఇదే క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేద్దామనేసి కట్ చేశాను. కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్ పీస్లోని క్లాత్ని ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ లోపల వేయాలి అండి, లేకపోతే వేరే కలర్ వేస్తే కలర్ పోయి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఆగమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్లోని ఆ క్లాత్ని వేసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.